మద్యం కుంభకోణం కేసులో ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. ముందస్తు బెయిల్ తిరస్కరించింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి ముందస్తు బెయిల్ నిరాకరణకు గల కారణాలేంటి? దాదాపు 1:20 పాటు జరిపినటువంటి విచారణలో, సుదీర్ఘంగా జరిపినటువంటి విచారణలో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఈ ఇరువురికి బెయిల్ నిరాకరిస్తూ కీలకమైనటువంటి ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ పార్దివాలా నేతృత్వంలోని ధర్మాసనం జరిపిన విచారణలో నిందితుల తరపు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి, అదేవిధంగా వికాస్ సింగ్, సిద్ధార్థ్ సంబంధించిన ముగ్గురు సీనియర్ న్యాయవాదులు వాదించారు. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవు, ఎలాంటి ప్రైమా ఫేసి అంటే ప్రాథమికమైనటువంటి సాక్ష్యాలు కూడా లేనటువంటి పరిస్థితి నెలకొంది. అదే సందర్భంలో 2019 నుంచి 2021 మధ్యలో జరిగినటువంటి వ్యవహారాల్లో కాంపిటీషన్ కమిషన్ కూడా ఈ కేసును నిరాకరించింది. కేసులో ఎలాంటి అంశాలు చోటు చేసుకోలేదు, ఎక్కడ నిబంధనలకు అనుగుణంగానే జరిగింది తప్ప నిబంధనలకు విరుద్ధంగా జరిగింది ఎక్కడ లేదు అని చెప్పి కాంపిటీషన్ కమిషన్ చెప్పినట్లుగా నిందితుల తరపు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. అయితే 2019 నుంచి 2021 వరకు సంబంధించినటువంటి విషయాల్లో మాత్రమే కాంపిటీషన్ కమిషన్ 2 కంపెనీలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మాత్రమే చెప్పింది తప్ప ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కాదు అని చెప్పి ప్రభుత్వం తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అదే సందర్భంలో 2019లో ప్రభుత్వం మారిన తర్వాత అప్పటి వరకు ఉన్నటువంటి ఆటోమేటిక్ సిస్టమ్ ని కంపెనీలు ఎవరైనా రావచ్చు, ఎవరైనా వచ్చి వారికి సంబంధించినటువంటి వివరాలన్నీ అందించి ప్రభుత్వం యాక్సెప్ట్ చేసినా లేకపోతే దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ చూసుకున్నా అన్ని విధాలుగా చూసినప్పుడు ఇక్కడ ఎక్కడ అన్ని నిబంధనలన్నీ ఆటోమేటిక్ గా జరగాల్సినటువంటి నిబంధనలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఉల్లంఘించారు. ఈ ఉల్లంఘనలన్నీ కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఇట్లాంటి అధికారులు ధనుంజయ రెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీగా, ముఖ్యమంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీగా, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డీగా పనిచేశారు. ఈ ఆటోమేటిక్ గా ఉన్నటువంటి సిస్టమ్ తీసేసి మొత్తం మాన్యువల్ సిస్టమ్ తీసుకొచ్చి తమకు అనుకూలంగా ఉన్నటువంటి కంపెనీలను మాత్రమే, అదే సందర్భంలో ఆ కంపెనీల నుంచి వచ్చేటువంటి కిక్ బ్యాగులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. 1000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి వ్యవహారంలో పూర్తి స్థాయిలో ఈ కిక్ బ్యాగ్స్ అన్ని చోటు చేసుకున్నాయి కాబట్టి తాము కేసు విచారించి ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టిన తర్వాత దీంట్లో కొన్ని విషయాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. ఒక్కొక్క విషయం వెలుగు చూస్తున్నటువంటి క్రమంలో ఇప్పటి వరకు విచారణలో తేలినటువంటి విధానాలు చూస్తే దాదాపు 3000 కోట్లకు పైగా అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఈ 3000 కోట్లలో కూడా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కి సంబంధించినటువంటి అన్ని సెక్షన్లు ఈ పర్టికులర్ గా ఈ కేసుకు వర్తిస్తాయి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు స్పష్టం చేయడం జరిగింది. అదే సందర్భంలో కాంపిటీషన్ కమిషన్ కు సంబంధించినటువంటి వ్యవహారం ఇక్కడ ఎక్కడా చోటు చేసుకోలేదు కాబట్టి దాని జోలికి తాము వెళ్లలేదు అని చెప్పి అది కొన్ని కంపెనీలకు సంబంధించినటువంటి వ్యవహారం తప్ప ప్రభుత్వానికి అనుగుణంగా ఉన్నటువంటి వ్యవహారం కాదు అని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇరువురి వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు కీలకమైనటువంటి ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయపరమైనటువంటి జోక్యాలు అనేది సాధారణంగా ఉంటాయి, కానీ రాజకీయపరమైనటువంటి జోక్యం ఒక్కదాన్నే ఆధారం చేసుకుని ఈ కేసు కొట్టేయలేము. కానీ దానికంటే ఇంకా ఎక్కువగా ఇంపార్టెంట్ గా ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్ని సాక్ష్యాలు నిందితులకు వ్యతిరేకంగా ఉన్నాయి, పిటిషనర్లకు వ్యతిరేకంగా ఉన్నాయి అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో ఇప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటే కేసు కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి పరిధిలో ఉంది. అలాంటి పరిధిని తాము అడ్డుకున్నట్లే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని ఇప్పుడు వీరిద్దరికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే వీరిద్దరికి ఇవ్వగలిగితే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సంబంధించినటువంటి చేతులు కట్టేసినట్లే అవుతుంది, మొత్తం దర్యాప్తు పైన తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది అని చెప్పి స్పష్టమైనటువంటి ఉత్తర్వులు జారీ చేసింది. అదే సందర్భంలో సుప్రీంకోర్టుకు ముందుకు నిందితులు తమ పైన 3rd డిగ్రీ ప్రయోగిస్తున్నారు, ఇష్టమైనట్టు కొడుతున్నారు అనేటువంటి విషయాలను తీసుకురాగా సుప్రీంకోర్టు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కింద ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి అలాంటి చర్యలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఒకవేళ అలాంటి చర్యలు తీసుకున్నట్లు తెలిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని కూడా స్పష్టం చేస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో తాము ముందస్తు బెయిల్ ఇవ్వలేము అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదే సందర్భంలో అవసరమైతే ఇంకా 3rd డిగ్రీ ప్రయోగమో లేదా ఇతరత్ర అంశాలు ఏమన్నా చోటు చేసుకుంటే వాటికి సంబంధించి మెరిట్స్ ఆధారంగానే హైకోర్టు అయినా క్రింది స్థాయి కోర్టు అయినా ట్రయల్ కోర్టు అయినా
వాటి ఉన్నటువంటి ఆధారాలు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగానే నిర్ణయం తీసుకోవాలి అని చెప్పని సుప్రీంకోర్టు ఆధారాలు స్పష్టం చేసింది. అదే సందర్భంలో థర్డ్ డిగ్రీ ప్రయోగానికి సంబంధించి కానీ ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు జరగకుండా చూసుకోవాలి అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి విధానాన్ని ఈ రోజు స్పష్టమైనటువంటి ఉత్తర్వులను సుప్రీంకోర్టు తన లిఖితపూర్వకమైనటువంటి ఉత్తర్వుల్లో పేర్కొనడంతో పాటుగా ఒకవేళ నిందితులు రెగ్యులర్ బెయిల్ కు అప్లై చేసుకుంటే క్రింది స్థాయి అంటే ట్రయల్ కోర్ట్ అయినా లేదు హైకోర్టు అయినా ఆ రోజు ఉన్నటువంటి మెరిట్స్ ఆధారంగానే నిర్ణయం తీసుకోవాలి తప్ప సుప్రీంకోర్టు ఉత్తర్వులతో సంబంధం లేదు అని చెప్పి మెరిట్స్ ప్రకారమే ఆ రోజు ఉన్నటువంటి మెరిట్స్ ప్రకారమే నడుచుకోవాల్సిందే తప్ప నిబంధనలు బెయిల్కి సంబంధించి రెగ్యులర్ బెయిల్కి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఇప్పటికే స్పష్టంగా ఉన్నాయి. వాటికి అనుగుణంగా మెరిట్స్ యొక్క ఆధారంగానే నిర్ణయం తీసుకోవాల్సిందే తప్ప సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆధారాలు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రభావం ఏమాత్రం ఉండకూడదు అని చెప్పి కూడా ఈ రోజు జస్టిస్ పర్దివాలా ధర్మాసనం స్పష్టమైనటువంటి ఉత్తర్వులు జారీ చేసింది. ధన్యవాదాలు అరుణ్.